బ్రదర్ మనం వీళ్ళకు ఏదో ఒకటి చేయాలి కదా, ఈ వర్గీకరణ కోసమే వాళ్ళు చచ్చి ప్రాణం పోసిరు కదా, బలైపోయారు కదా, రక్తం చిమ్మిరు కదా, వాళ్ళ కోసం మనం ఏదైనా చేయకపోతే ఎట్లా? ప్రభుత్వం దగ్గరికి ముఖ్యమంత్రి దగ్గరికి పోతే వర్గీకరణ చేసిన మనసు ఎప్పుడైతే ఆయనకుందో ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేస్తాడని చెప్పాను నేను. లక్ష్మణ్ కూడా చెప్పాను నేను. కనీసం వెంటనే దామోదర్ రాజనరసింహ గారు వాస్తవంగా కొంచెం కఠినంగా మాట్లాడతాడేమో కానీ మనిషి మంచిదే. సుమారుగా ఒకరికి 5-5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళను ఊరట చేపించిన, ఏది ఏమైనా వాళ్ళకి ఇంటికో ఉద్యోగం, ₹1 కోటి ఎంతో మందికి కోట్లు ఇస్తున్నారు. వాళ్ళు ఒక కాజు కోసం దచ్చిన వాళ్లకు ₹1 కోటి చొప్పున వాళ్ళకి ఇవ్వాలని నేను కోరుతున్నా. మాదిగ జాతి మొత్తం కూడా ఒక తాటికి రావడానికి మాకు అర్ధగజం స్థలం లేదు మా జాతికి. కనీసం ఇదే నక్లెస్ రోడ్డు మీద ఒక స్తూపం కట్టుకోవటానికి కనీసం ఒక 1000-2000 గజాలు ఇచ్చి మా కులాన్ని గౌరవించవలసిందిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే నీ పేరు మీదనే మీరే ఫౌండేషన్ వేయండి, మీరే కట్టియండి. జాతి మొత్తం కూడా ఏదో ఒక రోజు పండుగ రోజు మేము చేసుకునేటువంటి అవకాశాన్ని హైదరాబాద్లో మాకు కల్పించాలని నేను కోరుతా ఉన్నా. దయచేసి నేను ఇప్పటిదాకా దరఖాస్తులు ఒక్క నిమిషమే, నేను దరఖాస్తు పట్టుకొని ఎవరి దగ్గరికి పోను నేను. కానీ వాళ్ళు గిలగిల కొట్టుకుంటుంటే చూడలేక మీకు ఆ దరఖాస్తులు కూడా మీకు ఇచ్చాను. ఇంకో మాట ఏంటంటే ఈ వర్గీకరణ విషయంలో చాలామంది చాలామందికి ఆ తమ్ముడు కేసులు ఉన్నాయి. ఇంకా కూడా ఆ కేసులన్నీ తీసేయగలిగినాయి. దయచేసి ఆ కేసులన్నీ తీసేస్తే ఈ వర్గం వాళ్ళు ఇవాళ నా మాల సోదరులు కూడా ఏదైనా కావాలంటే ఇవ్వండి, ఎవరికేం కావాలన్నా ఈ వర్గాలను గౌరవించండి. ఇది మాత్రం ఖచ్చితంగా మేము స్తూపం కట్టుకుంటాం. ఈ వర్గాల వాళ్ళంతా ఒకసారి ఏరి చైతన్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వయసులో చిన్నవాడైనా నేను అనుకుంటా అందశ్రీ నీ చెవిలో ఊదినట్టుండు.